భక్తి ఆస్ట్రాలజీ ప్రేక్షకులకి నమస్కారము. ఓం నమ శివాయ. ఎస్ఎస్ఎల్ న్యూమరాలజీ ద్వారా నేను లైన్ డాక్టర్ వీణా సరస్వతి మీకు కింగ్ క్వీన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయాలు చాలా క్షుణ్ణంగా నేర్పిస్తూ ఉన్నాను, చెప్తా ఉన్నాను. అద్భుతంగా మీరు కూడా నా ప్రక్రియలో ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనము ఆల్రెడీ 1, 2, 3 పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసుకున్నాము. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన డేట్, అది 4 అంటే కింగ్ 4 కింగ్ని 4 వచ్చినప్పుడు మీరు ఏ డేట్స్లో పుట్టి ఉంటారు అన్నది మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. బట్ స్టిల్ అయినా కూడా కింగ్ 4 వాళ్ళు ఏ డేట్స్లో పుట్టి ఉంటారు అన్నది చెప్తాను. ఫస్ట్ అయితే 4వ తారీఖున పుట్టిన వాళ్ళు అయి ఉంటారు. నెక్స్ట్ డేట్లో 13 డేట్లో వాళ్ళు పుట్టి అయిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఈ 4 అయినా కానీ 1 + 3 4 చేసినా అది 4 కింద వస్తుంది. నెక్స్ట్ డేట్ 22లో పుట్టిన వాళ్ళు కూడా 4 కిందే వస్తారు. కాబట్టి 22 డేట్ తర్వాత నెక్స్ట్ 4 వచ్చే డేట్ 31. సో 4, 13, 22, 31 ఈ తారీఖులో పుట్టిన వాళ్ళందరూ కూడా కింగ్ 4 కింద మనం దీన్ని తీసుకుంటామన్నమాట. సో 4 అంటే మనకు రాహు అంటే అందరికీ చాలా భయం కదా, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాము. రాహు అంటేనే చాలా మొండి, చాలా రీసెర్చ్ మైండెడ్ ఉంటాడు. అమ్మో రాహుతో పెట్టుకోవద్దు అనుకుంటాం కదా. సో అట్లాంటి పర్సన్ వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా రీసెర్చ్ మైండింగ్, ఏదైనా వస్తువు ఇస్తే దాన్ని డెప్త్లోకి వెళ్ళి జడు దాకా వెళ్ళి ఆ పదం ఏంటి, ఆ వస్తువు ఏంటి అన్నది చాలా క్షుణ్ణంగా పరీక్షించుకుని వాళ్ళు దాని గురించి తెలుసుకునే తాపత్రయపడుతూ ఉంటారు. సో రాహు అనేది చాలా మొండి అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలోనూ కూడా వాళ్ళు ఆ పరిశీలించి ఆ పరిశోధనలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కూడా ఎటువంటిదైనా కూడా ఆ దానికి స్టిక్ అయి ఉంటారు. ఎవరి మాట వినరు. వీళ్ళ ధోరణి వీళ్ళకే ఉంటుంది. సైంటిఫిక్గా కానీ ప్రతి ఒక్క పరిశోధనలో కానీ వీళ్ళు చాలా మంచిగా చేయొచ్చు. డిజిటలైజ్ ఏదైనా కానీ నెట్వర్కింగ్లో చాలా ప్రతిభ గల వాళ్ళు అయి ఉంటారు. ఏదైనా కానీ డిజిటలైజ్ వర్క్స్లో వీళ్ళకి చాలా బాగా రాణించేస్తారు. ఏదైనా కానీ ఇప్పుడు మీడియా పరంగా చూసుకున్న డిజిటలైజ్గా మన ఇవన్నీ తీసుకున్నా కూడా మీడియా పరంగా వీళ్ళు వెళ్ళినా కూడా జాబ్స్లో చాలా మంచిగా రాణిస్తారు. 4 అనేది చాలా పవర్ఫుల్ నంబర్, కార్మిక్ నంబర్ అంటాము. పాత సంవత్సరంలో, పాత యుగంలో, పాత జన్మలో ఏదైనా కానీ వీళ్ళు కోరికలు సంపూర్ణంగా వీళ్ళకి దొరకకపోతే ఈ ఇయర్లో వాళ్ళు ఆ కార్మిక్తో పుట్టి ఉంటారని కూడా చెప్తారు. సో తప్పకుండా 4 వాళ్ళు ఇలాంటి గుణగణాలతో ఉన్నారా అన్నది ఒకసారి పరిశీలించి ఈ డేట్స్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కింగ్ 4 అయి ఉంటారు. కాబట్టి మీరు కూడా మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీస్లో, నేబర్స్లో ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళు ఇలా ఉన్నారా, నేను చెప్పిన లక్షణాలు వాళ్ళకు ఉన్నాయన్నది ఒక్కసారి పరిశీలించగలరు. థ్యాంక్ యూ.